మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నాడు. ఏంటి బ్రదర్, భారీ ఎత్తున ధర్నా చౌక్లో ధర్నా చేస్తా ఉన్నారు, గ్రూప్ వన్ గురించి పోరాటం చేస్తున్నాం. గ్రూప్ వన్ అనేది మెయిన్స్ చాలా దుర్మార్గంగా కండక్ట్ చేసిర్రు. మీరే ఎక్కువ దీన్ని ఫోకస్ చేసిర్రు అన్న. మెయిన్స్ అనేటటువంటి జరిగేటప్పుడు కొంగులో చిట్టీలు పోయినాయి. ఇక్కడ 10 మంది ఎక్కువ వచ్చిర్రు, అదనంగా ఉర్దూలో ఒకళ్ళు ఎక్కువ వచ్చిర్రు. ఇక్కడ ఉన్నటువంటి లోపాలనే భయంకరంగా ఉన్నాయి. టీజీపీఎస్సీ అనేటటువంటిది దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. టీజీపీఎస్సీ అనేటటువంటిది నిరుద్యోగులను బెదిరిస్తుంది. వాళ్ళకన్నా పెన్సిల్ ఉంటుంది, వాళ్ళకన్నా పేపర్ ఉంటుంది, వాళ్ళకన్నా ఎరేజర్ ఉంటుంది. కావాలనుకున్నది రాస్తుంది, కావాలో వద్దనుకున్నప్పుడు తూడిపేస్తుంది. వాళ్ళు ఫస్ట్ పిఎంఎల్ రూల్ ప్రకారం ఇచ్చినాక దాని తర్వాత ఇండివిజువల్ లాగిన్ మార్క్స్ ఇవ్వాలి. ఇండివిజువల్ లాగిన్ మార్క్స్ ఇచ్చిర్రు. మేము ఇన్ని రీకౌంటింగ్ పెట్టుకుంటే ఇన్ని పెరిగినాయి, ఇన్ని తగ్గినాయి, ఇది ఎట్లా అని అడిగితే వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళు పోర్జరీలు చేసిర్రు, వాళ్ళ మీద కేసులు పెడతామని భయపెట్టడు, పిటిషన్ వేసిన వాళ్ళు మీ ఇంటి అడ్రస్సులు చెప్పి మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారు అని బెదిరించడం. టీజీపీఎస్సీ ఒక దమనకాండకు, టీజీపీఎస్సీ ఒక బెదిరింపులకు పాల్పడుతుంది. ఒక దౌర్జన్య సంస్థ అయింది ఈరోజు టీజీపీఎస్సీ. కాబట్టి టీజీపీఎస్సీని ఉపేక్షించేది లేదు అని మేము చెప్తున్నాం. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వం మేము టీజీపీఎస్సీ గురించి అడిగినప్పుడు నువ్వు వచ్చి మాట్లాడతావు, నీ గురించి మాట్లాడినప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని అడిగినప్పుడేమో ఇది టీజీపీఎస్సీకి సంబంధించింది అంటారు. అంటే ఒకళ్ళు దోబూచులు ఆట ఆడుతున్నారు టీజీపీఎస్సీ ప్రభుత్వం ఈరోజు. థ్యాంక్ యూ.